ఎంతో విశేషమైన పరమ పవిత్రమైన శ్రావణ సోమవారం రోజున ఈ కథను వింటే దరిద్రాలు దోషాలు తొలగిపోయి అన్ని శుభాలే జరుగుతాయి. మరి ఎంతో విశేషమైన శ్రావణ సోమవారం రోజున తప్పకుండా వినాల్సిన కథ ఇది. శ్రావణ మాసము అంటే లక్ష్మీనారాయణులకు ఎంతో ప్రీతికరమైన మాసము. అలాగే శ్రావణ మాసం అంటే ముక్కంటి అయిన మహాశివుడికి కూడా ఎంతో ప్రీతికరము. మరి ఎంతో విశేషమైన శ్రావణ మాసము సోమవారం రోజున ఈ కథను తప్పకుండా వినండి. దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి యుక్త వయసులో ఆమె శంకరుని పట్ల మక్కువను పెంచుకొని తన ప్రేమను ఫలింప చేసుకుంది. మహాశివుడు సతిని మెచ్చి వరించాడు. అయితే సతీదేవి తండ్రికి పరమేశ్వరుని పెళ్లి చేసుకోవడం ఎంత మాత్రం ఇష్టం లేదు. అయినా సతీదేవి ఏమీ లక్ష్య పెట్టకుండా వివాహం చేసుకుంటుంది ఆ పరమశివుణ్ణి. శివుడు ఏమీ లేని భికారి అని, శ్మశానంలో తిరుగుతాడు అని, శరీరం మీద బూడిద తప్ప ఇంకేమీ ఉండదని దక్షుడికి చాలా చిన్న చూపు శివుడు అంటే. ప్రయాగలో మునీశ్వరులు జరిపిన యాగానికి అనేక మందితో పాటు దక్ష ప్రజాపతి కూడా వచ్చాడు. కాని ఆ పరమశివుడు మౌనముద్రలో ఉండి దక్షుణ్ణి పట్టించుకోలేదు. దానికి దక్షుడికి ఆగ్రహం కలుగుతుంది. బికారి అయిన అల్లుడికి ఇంత అహంకారం ఏంటి అని మరింత ఆగ్రహించి కోపావేశంతో విపరీతంగా ఆ పరమశివుణ్ణి నిందించాడు. దాంతో నందీశ్వరుడికి కోపం ముంచుకొచ్చి దక్షుణ్ణి శపిస్తాడు. అప్పుడు దక్షుడు రుద్రగణాలకు తిరిగి ప్రతిశాపం ఇస్తాడు. అయినా కూడా దక్షుడికి కోపం తగ్గలేదు. శివుణ్ణి అవమానించాలని చెప్పేసి దక్షుడు మహాయజ్ఞాన్ని ప్రారంభిస్తాడు. ఆ యజ్ఞానికి అందరినీ ఆహ్వానిస్తాడు. కాని కూతురైన సతీదేవిని, అల్లుడైన పరమశివుణ్ణి ఆహ్వానించడు. తండ్రి యజ్ఞాన్ని తలపెట్టింది శివుణ్ణి అవమానించడానికి అని చెప్పి సతీదేవికి తెలియదు. తమను యజ్ఞానికి పిలవనందుకు ఎంతో బాధపడింది ఆ సతీదేవి. కాని పుట్టింటి వాళ్ళు పిలిచేదేమిటి అని తనకు తానే సర్ది చెప్పుకుంది. అప్పుడు పరమేశ్వరుడు ఇలా పలికాడు, చూడు సతీ, పిలవని పేరంటానికి వెళ్లడం తగదు. వెళ్తే నీకు పరాభవం తప్పదు అని ఎంత వారించినా కూడా శివుడికి నచ్చ చెప్పి ఆమె యజ్ఞానికి వెళ్తుంది. పుట్టింటి మీద మమకారాన్ని చంపుకోలేక శివుడు ఎన్ని విధాలుగా నచ్చ చెప్పినా కూడా దక్ష యజ్ఞానికి వెళ్లి తీరతానని పట్టుబట్టింది సతీదేవి. అంగీకరించక తప్పలేదు ఆ పరమశివుడికి. సరే వెళ్ళు అని అన్నాడు. సతీదేవి ఒంటరిగానే బయలుదేరింది. ఆమె అలా ఒంటరిగా బయలుదేరడం ప్రజలకు ఆందోళన కలిగించింది. ఇంతమంది ఉన్నా ఎవరూ లేని దానిలా సతీదేవి ఒంటరిగా పుట్టింటికి బయలుదేరడం బాధ అనిపించింది వాళ్ళకి. కాలినడకన వెళుతున్న సతీదేవిని చూసి కళ్ళు చెమర్చుకున్నారు. భావ్యం కాదు అనుకొని అందరూ కలిసి కూడబలుక్కొని కానుకలు, వాహనాలు, వాయిద్యాలు సమకూర్చుకున్నారు. ఈలోపు సతీదేవిని చక్కగా అలంకరించారు. నంది వాహనంపై కూర్చోపెట్టారు. పదమ్మ అంటూ ఆమె వెంట తరలి వెళ్లారు. అంతా కలిసి దక్షుని యజ్ఞవాటికకు చేరుకున్నారు. యజ్ఞం మహావైభవంగా జరుగుతుంది. అక్కడ సమస్త దేవతలు, మునులు కొలువుతీరి ఉన్నారు. అంతటా వేదఘోష వినిపిస్తుంది. చూసి పొంగిపోయింది సతీదేవి. యజ్ఞశాలలోకి ప్రవేశించింది. అయినవారు, అమ్మవైపు వారు గుంపులు గుంపులుగా ఉన్న సతీదేవిని ఒక్కరు కూడా వచ్చావా తల్లి అని పలకరించలేదు. పలకరిస్తే ప్రమాదం అన్నట్లుగా ఊరుకున్నారు అందరూ. దక్షుడైతే ఇంకా అస్సలు కూడా పట్టించుకోలేదు. కన్నెత్తి కూడా కూతుర్ని చూడలేదు. సతీదేవి చాలా బాధపడి తల వంచుకొని నిలబడింది. అంత దూరం నుంచి తన తల్లి గమనించి పరుగున వచ్చి సతీదేవిని గట్టిగా కౌగిలించుకుంటుంది. వచ్చావా తల్లి, రావేమో అనుకున్నాను అంటుంది. ప్రయాణం చేసి అలసిపోయినట్లున్నావు అని చీర కొంగుతో సతీదేవి ముఖాన్ని తుడిచింది. తల్లి ఎప్పుడైతే సతీదేవిని చేరదీసిందో అప్పుడిక ప్రమాదం లేదనుకొని తోపుట్టువులు కూడా చుట్టుముట్టారు సతీదేవిని. అభిమానంగా ఆప్యాయంగా పలకరించారు. దగ్గర కూర్చోబెట్టుకొని ముచ్చట్లు చెప్పారు. సతీదేవిని కూర్చోమని చెప్పి ఆహ్వానించారు. సతీదేవి కూర్చోలేదు సరికదా, కళ్ళెర చేసుకొని నిలబడింది. అమ్మ హక్కును చేర్చుకుంది. తండ్రి చేసిన అవమానాన్ని తట్టుకోలేకపోతుంది సతీదేవి. తోబుట్టువులందరినీ పేరు పేరునా పిలిచి తన భర్తని తండ్రి పిలవకపోవడం భరించలేకపోయింది ఆమె. మండుతున్న కళ్ళను ఒక్క క్షణం మూసి అలా తెరుస్తుంది. నిప్పు కణాల్లా, నెత్తురు చుక్కల్లా సతీదేవి కన్నీటి బొట్లు జలజలా నేలరాలాయి. ప్రమదులు చూశారు అది. కోపంతో ఊగిపోయారు. దక్షుణ్ణి వధించేందుకు కత్తులు దూశారు. వారిని వారించింది సతీదేవి. తండ్రిని కోపంగా చూస్తూ ఇలా పలికింది,
మగాంధుడవై నా భర్త శివుణ్ణి ద్వేషిస్తున్నావు. నీకిది మంచిది కాదు తండ్రి. సర్వేశ్వరుడు నా భర్త ఎక్కడా? అధమాధముడివి నువ్వెక్కడా? నా భర్తకు ఆవిర్భావం లేకుండా చేస్తావా? మమ్మల్ని అవమానిస్తావా? దీనికింత అనుభవిస్తావు తండ్రి. నీ కడుపును పుట్టిన పాపాన్ని నేను భరించలేను. నాకీ శరీరం వద్దు. ఇప్పుడే ఈ క్షణమే ఈ శరీరాన్ని వదిలివేస్తాను. పవిత్రురాలిని అవుతాను. అయోమయంగా ఆందోళనగా చూస్తూ ఉన్న మునులను దేవతలను కడగంట చూసి కుశలపరిచింది సతీదేవి. ఇక ఉత్తర దిశగా కూర్చొని కళ్ళు మూసుకుంది. చిత్తం పరమశివుడు ఆధీనం చేసి నవరంధ్రాలను బంధించింది. మహాయోగులకు కూడా సాధ్యం కాని యోగాన్ని ఆరంభించింది ఆమె. పంచ ప్రాణాలను వాటి మూల స్థానాల్లో నుంచి కదిలించింది. దాంతో సమాధి స్థితిలో ఉన్న ఆమె శరీరం నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. ఆ యోగాగ్నిలో సతీదేవి దహనమైపోయింది. ఆమె అలా దహనమైపోవడం ఏమిటి? ముల్లోకాల్లోనూ హాహాకారాలు చెలరేగాయి. భయంతో సమస్త భూతకోటి స్తంభించింది. దక్షుణ్ణి అంతా అసహ్యించుకున్నారు. ప్రమదులు మరి ఇంకా ఆగలేదు. యజ్ఞవాటికలో ఉన్న అందరినీ చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఇది భృగుమహాముని గమనించి ఋషుల్ని కాపాడేందుకు దక్షిణాగ్నిలో అభిచార హోమం చేశారు. ఆ హోమ ఫలితంగా రుభనామకులు దేవతలు వేలాదులుగా పుట్టుకొచ్చారు. యజ్ఞశాలలోని కొడవళ్లను ఆయుధాలుగా ధరించి దండెత్తి వచ్చిన ప్రమతులను ఎదుర్కొన్నారు. వారిని కొట్టిన చోట కొట్టకుండా కొట్టి అక్కడి నుంచి తరిమి కొట్టారు. యోగ సమాధిలో ఉన్న శివుడికి సంగతంతా తెలిసింది. యోగాగ్నిలో సతీదేవి దేహత్యాగం, ప్రమదుల పరాజయం తెలిసి కోపం తెచ్చుకున్నాడు పరమశివుడు. కళ్ళు తెరిచి ఒక్కసారిగా చూశాడు. దిక్కున లేచి నుంచున్నాడు. ప్రళయ తాండవం చేశాడు. ఆ తాండవంలో శిరస్సున జట ఒకటి తెంచి భూమి మీదకు విసిరాడు. భయంకరంగా సింహంలా గర్జించాడు. చూస్తుండగానే జట నుండి మంటలు చెలరేగాయి. అంతెత్తున లేచాయి అవి. ఆకాశాన్ని దహించేట్లుగా నాలుకలు చాపాయి. ఆ మంటల్లో నుంచి వీరభద్రుడు పుట్టాడు. 1000 చేతులు, భయంకరంగా కోరలు, నల్లటి దేహంతో ఆకాశం అంత ఎత్తుగా నిలిచాడు వీరభద్రుడు. నిప్పులు చెరుగుతున్న 3 కళ్ళు, అగ్నిజ్వాలల్లా ఎగిసిపడుతున్న జటలు, 1000 చేతుల్లోనూ త్రిశూలాది ఆయుధాలు, మెడలో కపాలమాలికలతో అరవీర భయంకరంగా ప్రత్యక్షమయ్యాడు వీరభద్రుడు. శివుడికి సాష్టాంగ ప్రణామం చేశాడు. దేవా, ఆజ్ఞ అన్నాడు. తక్షణం నువ్వు ప్రథమగణాలతో బయలుదేరి దక్షుడి యజ్ఞాన్ని ధ్వంసం చేయి. బ్రాహ్మణ తేజం నిన్నేమీ చేయలేదు. నా అంశతో పుట్టిన నీకు ఎక్కడా ఎదురుండదు. వెళ్ళు అని ఆజ్ఞాపించాడు శివుడు. లేచి నిల్చున్నాడు వీరభద్రుడు. శివుడికి ప్రదక్షిణ చేసి పెద్దగా కేక పెట్టాడు. అతని కేకకి సకల లోకాలు తల్లడిల్లిపోయాయి. గాయాల పాలై కసితో ఉన్న ప్రమథగణాలను చూశాడు. పదండి అన్నట్లుగా కళ్ళెగరేసి కదిలారు అక్కడి నుంచి అందరూ వీరభద్రుడితో సహా. వీరభద్రుడు నడుస్తూ ఉంటే మృత్యుధూళి జగమంతా నిండిపోయింది. దక్షుడి యజ్ఞవాటికకు చేరుకున్నారు అంతా. వీరభద్రుణ్ణి చూస్తూనే దక్షుడితో సహా దేవతలు, మునులు గజగజ వణికిపోయారు. వీరభద్రుణ్ణి అండ చూసుకొని ప్రమతులు రెచ్చిపోయారు. యజ్ఞశాలల్ని ధ్వంసం చేశారు. హోమగుండాల్ని చల్లార్చారు. వేదికల్ని పెకలించి వేశారు. హోమద్రవ్యాల్ని చెల్లాచెదురుగా విసిరివేశారు. మునులను దేవతలను కసితీరా కొట్టి తిట్టి బాధించారు. కళ్ళెదుట భర్తలు చావు దెబ్బలు తింటూ ఉంటే చూడలేక మునిపత్నులు, శూరాంగనలు చేతుల్లో ముఖాన్ని దాచుకొని పరిగెత్తారు అక్కడి నుంచి. యజ్ఞవాటికనంతటినీ శ్మశాన వాటికలా మార్చి భీకరంగా నవ్వుతూ నుంచున్నాడు వీరభద్రుడు. వెన్నిచ్చి పారిపోతున్న దక్షుణ్ణి చేతులు చాచి అందుకున్నాడు వీరభద్రుడు. బంతిలా అతన్ని కింద పడేశాడు. లేవకుండా అతని రొమ్ముపై కాలు ఉంచి మట్టిని తొక్కినట్లుగా తొక్కి పారేశాడు. కత్తితో శిరస్సు ఖండించాడు. తెగిపడ్డ శిరస్సును చేతిలోకి తీసుకొని చూసి ఆనందించి దానిని దక్షిణాగ్ని హోమంలో వేసేశాడు. దక్ష సంహారంతో వచ్చిన పని అయిపోయింది. ప్రమదులతో మరలిపోయాడు వీరభద్రుడు. కైలాసానికి చేరుకున్నారు అందరూ. సతీ వినియోగ తప్తుడైన శంకరుడు విరాగభావంతో కైలాస శిఖరంపై తపస్సు ప్రారంభించాడు. అదే సమయంలో తారకుడు అనే రాక్షసుడు బ్రహ్మ గురించి తీవ్రమైన తపస్సు చేసి మరణం లేకుండా వరాన్ని పొందాడు.
పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. సురులకు తప్ప అసురులకు ఆ వరం ఇవ్వకూడదు కాబట్టి మరేదైనా వరం కోరుకోమన్నాడు బ్రహ్మదేవుడు. సరే అన్నాడు తారకుడు. శివుడికి పుట్టిన సంతానం, అందులోనూ 7 ఏళ్ల బాలుడి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ తనకు చావు ఉండకూడదని వరం కోరుకున్నాడు తారకుడు. ఎందుకంటే శివుని భార్య సతీదేవి పిలవని పేరంటానికి వెళ్లి తన పుట్టినింట భర్తకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక యోగాగ్నిలో దహించుకుపోవడంతో శివుడు ఒంటరి వాడయ్యాడని, శివుడు సతీ వియోగంతో విరక్తుడై ఉన్నాడు. అటువంటి సమయంలో శివునికి పుత్రులు పుట్టడం అసంభవం కాబట్టి తన మరణం కూడా అసంభవం అన్న ధీమాతో ఆ వరం కోరుకున్నాడు తారకుడు. సరే అన్నాడు బ్రహ్మ. అసుర జన్మ కారణంగా పుట్టుకతోనే బలాన్ని సంక్రమించుకొని ఈ వరబలం తోడు కావడంతో తననెవరూ జయించలేరు అన్న ధీమాతో తారకాసురుడి ఆగడాలు తట్టుకోలేని విధంగా తయారయ్యాయి. వారికి మిత్రుడైన సూరపద్ముడు కూడా జతయ్యాడు. ఇద్దరూ కలిసి దేవతలను, మానవులను, మునులను, సాధు ప్రాణులందరినీ నానా హింసలకు గురి చేయసాగారు. దాంతో అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లారు. తమను ఆ దుష్టుడి నుంచి కాపాడమని. ఆ రాక్షసుడి నుదుట రాత రాసిన విధాతకు తెలియదా వాడిని ఎలా సంహరించాలో? దేవతలకు ఒక ఉపాయం చెప్పాడు బ్రహ్మదేవుడు. శివుడికి పుట్టబోయే కుమారుడు తప్ప వీడిని మరెవరూ సంహరించలేరు కాబట్టి మనందరం కలిసి శివుణ్ణి వైరాగ్యం నుంచి సంసార జీవనం వైపు మళ్లించాలి. అప్పుడు మన పని సులువు అవుతుంది అని అన్నాడు బ్రహ్మదేవుడు. దీంతో అందరూ కలిసి శివుడి దగ్గరికి చేరుకొని పరమేశ్వరుడికి తమ మొరను వినిపించుకున్నారు. లోకకంటకుడైన తారకాసురుడు వరగర్వంతో అంతులేని దురాఘాతాలకు పాల్పడుతున్నాడు. అతన్ని సంహరించగల పుత్ర సంతతిని పొందటం కోసమైనా వివాహానికి అంగీకరించవలసిందిగా దేవతలు ప్రార్థించారు. వారి ప్రార్థనలు విని కూడా పరమేశ్వరుడు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తపస్సు చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తానని సమాధానమిచ్చాడు వారికి. దీంతో దిక్కుతోచని బ్రహ్మాది దేవతలు వైకుంఠానికి వెళ్లి తమ దుస్థితిని విన్నవించారు. అప్పుడు విష్ణువు దేవతా వర్గంతో కలిసి పరమేశ్వరుని ప్రార్థించాడు. పరమేశ్వరుడికి భార్య కాదగిన శక్తి స్వరూపిణి అయిన కాంతగా అవతరించవలసిందిగా దేవతలంతా దేవుని ప్రార్థించారు. వారి ప్రార్థనలను ఆలకించిన జగన్మాత దేవతలకు అభయాన్నిచ్చింది. అమిత భక్తితో చిరకాలంగా తనని సేవిస్తూ ఉన్న హిమవంతుని పుత్రికగా జన్మిస్తానని మాట ఇచ్చింది. ఆ మాటలకి హిమవంతుడు ఉప్పొంగిపోయాడు. అమ్మా, నా ఇంట బిడ్డగా జన్మిస్తానని అనుగ్రహించావు. అయితే బిడ్డగా జన్మించిన నిన్ను నేను అర్థం చేసుకుని తగిన విధంగా ప్రవర్తించగల వివేకాన్ని ప్రసాదించు తల్లి అని హిమవంతుడు ఆ దేవుని ప్రార్థించాడు. అంతటా ఆమె హిమవంతుడికి భక్తి, జ్ఞాన, వైరాగ్య, యోగ సాధనాలను వివరించింది. ఈ విధంగా సతీదేవి పర్వతరాజైన హిమవంతుని పుత్రికగా పుట్టింది. పర్వతరాజు పుత్రిక కాబట్టి పార్వతి అయింది ఆమె. ఆమెకు చిన్నప్పటి నుంచి శివుడంటే వల్లమాలిన భక్తి. ఆమె భక్తి కాస్త ఆయన్ని పరిణయం చేసుకోవాలని అనురక్తిగా మారింది. సాక్షాత్తు పరమశివుణ్ణి పతిగా పొందాలంటే మాటలా మరి. అందుకే పార్వతీదేవి తపస్సు చేయడం ప్రారంభించింది. దీంతో దేవతలు శివుణ్ణి వైరాగ్యం నుంచి సంసార జీవనం వైపు మళ్లించాలనుకుంటారు. అందుకు సమర్థుడు ఎవరు అని వెతగ్గా మన్మధుడు ముందుకు వచ్చాడు. మన్మధుడి భార్య రతీదేవి ముందు భర్తని వారించినప్పటికీ లోక కళ్యాణం కోసం సరే అని ఒప్పుకుంది. ఇక్కడ సతీదేవి మహావైరాగ్యంలో ఉన్న మహాశివుని తపస్సు భంగం చేయకుండా ఆయనకు తపస్సు చేసే ప్రదేశమంతా రోజు చక్కగా అలికి ముగ్గులు పెట్టేది. ఆయన ఏమైనా తింటాడేమో అని పళ్ళు తెచ్చి ముంగిట పెట్టేది. ఇలా ఎంతకాలం గడిచినా కూడా శివుడు కళ్ళు తెరవనేలేదు. కానీ పార్వతి మాత్రం అన్నపానీయాలు మానేసి కేవలం పండుటాకులు, ఫలాలు మాత్రమే తింటూ అపర్ణగా మారింది. ఒక రోజున మన్మధుడు కాస్త ధైర్యం చేశాడు. తన చెలికాడైన వసంతుణ్ణి తోడ చేసుకొని పూల బాణాలతో శివుణ్ణి తపస్సు నుంచి మళ్లించి ఆయన కోపాగ్ని కీలల్లో బూడిద అయ్యాడు. ఆ తర్వాత జరిగినదంతా గ్రహించిన శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడు. వారికి కుమారస్వామి జన్మించారు. ఆ కుమారస్వామి దేవతల సైన్యానికి అధిపతిగా తారకాసుని సంహరించాడు.
ఆదియోగి శివుడు ఇంకా పార్వతీదేవుల వివాహం అనేది ఒక గొప్ప వేడుక. పార్వతి ఒక గొప్ప యువరాణి కనుక ఆ ప్రాంతంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించారు. రాజులు, రాణులు, దేవుళ్ళు, దేవతలు ఒకరిని మించి మరొకరు గొప్పగా అందంగా అలంకరించుకొని వచ్చారు. అప్పుడు పెళ్లికొడుకు శివుడు జడలు కట్టిన జుట్టుతో ఆపాదమస్తకం విభూతి రాసుకొని రక్తం కారుతున్న ఏనుగు చర్మాన్ని ధరించి వచ్చాడు. ఆయన పరమానందపు మత్తులో మునిగి తేలుతూ ఉన్నాడు. అతని పరివారంలో ఉన్న జీవులందరూ మానవ రూపంలో కాకుండా ఏదో వికృత రూపమైన వక్రీకరించిన రూపాలతో ఉన్నారు. ఎవరికీ అర్థం కాని ఏదో భాషలో వారిలో వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. మీనాదేవి, పార్వతీదేవి తల్లి పెళ్లికొడుకును చూసి కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పుడు పార్వతీదేవి శివుడి దగ్గరికి వెళ్లి, మీరు ఎలా ఉన్నా నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. మీరెలా ఉన్నా సరే నాకు కావాల్సింది మీరే. కానీ మా అమ్మ కోసం కొంచెం ప్రశాంతమైన రూపాన్ని ధరించండి అని వేడుకుంటుంది. ఆయన సరే అని ఒక అందమైన రూపాన్ని ధరించి చక్కగా అలంకరించుకొని వచ్చాడు. అప్పుడు ఆయన్ని చూసి అందరూ సుందరమూర్తి అని పిలిచారు. అక్కడ ఉన్న వారందరూ కూడా అలాంటి అందమైన వ్యక్తిని ఎక్కడా కూడా చూడనూ లేదు. ఆయన 9 అడుగుల ఎత్తు ఉన్నాడు. ఆయన నిల్చుంటే గుర్రం తలతో సమానంగా ఉండేది. శివుడు పెళ్లిపిట్టల మీద కూర్చున్నాడు. భారతదేశంలో ముఖ్యంగా ఇటువంటి వివాహాలలో పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ల పుట్టు పూర్వోత్తరాలను ఎంతో గొప్పగా చెప్తారు. వారు ఏ వంశము, ఎలాంటి రక్తం నుంచి వచ్చారు అని చెప్తూ వారి వంశ వృక్షం గురించి చక్కగా వివరిస్తారు. పెళ్లి కూతురి విషయానికి వస్తే ఆమె తండ్రి హిమవంతుడు, హిమాలయ పర్వతాలన్నింటికీ రాజు. వధువు యొక్క వంశం గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. మరి ఇప్పుడు పెళ్లి కొడుకు సంగతి ఏంటి అని అడిగారు. శివుడు మౌనంగా అలాగే కూర్చుని ఉండిపోయాడు. ఆయన ఏమీ చెప్పలేదు. పోనీ అతని పరివారంలో వారి భాషను అర్థం చేసుకునే వారు కూడా ఎవరూ లేరు. వారిలో అర్థం కాని శబ్దాలు చేస్తున్నారు. పెళ్లి కూతురు తండ్రికి ఇదొక అవమానంగా అనిపించింది. పుట్టు పూర్వోత్తరాలు లేని వ్యక్తి నా కూతుర్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఆయన ఎక్కడి వాడో ఎవరికీ తెలియదు. ఆయన తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఏ వంశమో తెలియదు. ఈ వ్యక్తికి నా కూతుర్ని ఇచ్చి ఎలా పెళ్లి చేయను అంటూ కోపంతో లేస్తాడు హిమవంతుడు. పెళ్లికి అతిథిగా వచ్చిన నారదముని తన ఏకతార పట్టుకొని ముందుకు వచ్చాడు. ఏకతార అనేది ఒక్కటే తీగ ఉండే ఒక సంగీత వాయిద్యం. ఆయన తన ఏకతారతో టంగ్ టంగ్ అని శబ్దం చేశాడు. రాజుకు మరింత కోపం వచ్చింది. ఇప్పుడు ఏకతార ఎందుకు వాయిస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు నారదుడు ఇలా పలుకుతాడు, ఇదే అతని మూలం. అతనికి తల్లి లేదు, తండ్రి లేడు. అయితే మరి అతడికి మూలమేది అంటే టంగ్, ఆయన మూలనాదం, ప్రకంపన నాదం నుంచే ఆయన ఆవిర్భవించాడు. ఆయనకు తల్లిదండ్రులు లేరు, తాత ముత్తాతలు, ఆయనకు వంశమే లేదు. ఆయన స్వయంగా సృష్టించుకున్నవాడు. పూర్వోత్తరాలంటూ ఏమీ లేని ఒక అస్తిత్వమే ఆయన అని పలకగా రాజు మండిపడుతూ ఉంటాడు. అయినా సరే ఎట్టకేలకు వివాహం జరిగింది. శివుడి వివాహం గురించి తెలిసిన బ్రహ్మ, విష్ణువు ఈ వివాహ మహోత్సవానికి వచ్చారు. ఈ వివాహ కార్యక్రమాలన్నింటినీ విష్ణువు చూసుకోగా వివాహంలో పండితుడిగా బ్రహ్మదేవుడు వ్యవహరించాడు. ఇదే పెద్ద విశేషము. ఈ వివాహానికి ముందు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఆలయానికి దగ్గరలోని చిన్న గుంతలలో స్నానాలు ఆచరించారట. అందుకే వాటికి రుద్రకుంట, విష్ణుకుండ, బ్రహ్మకుంట అని పేర్లు వచ్చాయి. వివాహ మహోత్సవ సమయంలో బ్రహ్మ మంత్రాలు చదువుతూ బ్రహ్మశిలను ఏర్పరిచినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. పూర్వం కావేరీ నది జలం చేత పవిత్రమైన చోళ దేశంలో ఒకానొక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతను భార్యతో కలిసి శివభక్తులకు సేవ చేయడమే పరమావధిగా ఉండేవాడు. శివభక్తులు భోజనం చేసిన తర్వాతే తాము భోజనం చేయాలి అని వ్రతాన్ని పెట్టుకొని దాన్ని అనుసరిస్తూ ఉండేవాడు. శివభక్తుల ముందు తాను ఒక చిన్నవాడిగా, సామాన్యుడిగా భావించి వారికి సపరిచర్యలు చేస్తూ రావడం వల్ల అతనికి చిరుతొండ నాయనార్ అనే పేరు లోకంలో ప్రసిద్ధమైంది. ఈ విధంగా భక్తుల సేవలో కాలం గడుపుతూ ఉండగా అతనికి ఒక కుమారుడు పుట్టాడు. అతనికి
సిర్యాల దేవుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు. కైలాసవాసి అయిన పరమేశ్వరుడు చిరుతొండ నాయనార్ భక్తిని పరిచయం చేసి అతన్ని తన కరుణా కటాక్షణాలతో అనుగ్రహించాలి అనుకున్నాడు మహాశివుడు. దీంతో మహాశివుడు భైరవ యోగి వేషాన్ని ధరించి ఆ గ్రామానికి చేరుకున్నాడు. చిరుతొండ నాయనార్ ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి అని పలికాడు. వెంటనే చిరుతొండ నాయనార్ భార్య ఇంటి లోపల నుండి బయటికి వచ్చి, స్వామి, నా భర్త శివభక్తులకు ఆహారం సమర్పించిన తర్వాత మాత్రమే ఆహారం తీసుకునే నియమం కలవారు. ఈ రోజు భక్తులు ఎవరూ మా ఇంటికి రానందున వారిని వెతుక్కుంటూ ఆయన బయలుదేరారు. వారు మిమ్మల్ని చూస్తే ఎంతో ఆనందిస్తారు. మీరు ఇంటి లోపలికి వచ్చి ఆశీనులు కండి అని ప్రార్థించింది ఆవిడ. దీంతో భైరవ వేషగాడైన శివుడు ఇలా పలికాడు, నేను చిరుతొండ నాయనార్ని చూడటానికే ఇక్కడికి వచ్చాను. ఆయన లేనప్పుడు ఇంట్లోకి నేను రాను. ఇక్కడే దేవాలయంలో ఉన్న అత్తి చెట్టు కింద కూర్చొని ఉంటాను. నీ భర్త ఇంటికి వస్తే చెప్పండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక శివభక్తుల కోసం అన్వేషిస్తూ వెళ్లిన చిరుతొండ నాయనార్ ఎవరూ కనపడకపోవడం వల్ల నిరాశతో ఇంటి దారి పట్టాడు. భర్తను చూడగానే అతని భార్య ఇలా పలికింది, మీరు బయటికి వెళ్ళినప్పుడు శివభక్తుడైన ఒకరి ఇంటికి వచ్చారు. అతను ప్రస్తుతం దేవాలయంలోని అత్తి చెట్టు కింద కూర్చొని ఉన్నారు అని చెప్పింది. ఆ మాటలు వినగానే అత్యంత ఆనందంతో చిరుతొండ నాయనార్ వేగంగా అక్కడికి వెళ్లి ఆ భైరవమునికి నమస్కారం చేసి ఇలా పలుకుతాడు, స్వామి, మీరు మా ఇంటికి వచ్చి ఆహారాన్ని స్వీకరించాలని భక్తి శ్రద్ధలతో ప్రార్థించాడు. ఆ మాటలకు యోగి ఇలా పలుకుతాడు, నేను 6 నెలలకు ఒకసారి మాత్రమే ఆహారం తీసుకుంటాను. పశువుల మాంసాన్ని ఆహారంగా ఇస్తే దాన్ని మాత్రమే తీసుకుంటాను. ఇది నా పద్ధతి అని అంటాడు. ఆ మాటకు చిరుతొండ నాయనార్ ఇలా పలికాడు, స్వామి, మీరేమీ సందేహం పెట్టుకోవద్దు. నా దగ్గర పశువులు, దున్నపోతులు, పొట్టేళ్లు, మేకలు మందలుగా ఉన్నాయి. వాటిలో మీకు ఏది కావాలో చెప్తే అది త్వరగా నేను వండి మీకు ఆలస్యం చేయకుండా వడ్డిస్తాను అని చెప్తాడు. దాంతో చిరుతొండ నాయనార్ ప్రేమపూర్వకంగా మాట్లాడడం విన్న శివయోగి ఇలా అన్నాడు, చిరుతొండ నాయనార్, నేను తినడానికి అడిగింది నువ్వు అనుకున్నట్లుగా పశువు మాంసం కాదు, మానవ మాంసాన్ని నేను అడిగాను. మానవ మాంసం మాత్రమే నేను ఆహారంగా స్వీకరిస్తాను. అది కూడా 5 సంవత్సరాల లోపు పసిబాలుడై ఉండాలి. సరైన అవయవాలు ఎలాంటి లోపం లేనివాడై ఉండాలి. అలాంటి మాంసం మాత్రమే నేను తింటాను. అంతేకాదు ఆ పిల్లవాడు తల్లిదండ్రులకు అతడు ఒకడే ఒక కొడుకై ఉండాలి. ఆ పిల్లవాడిని తండ్రి నరుకుతూ ఉండగా తల్లి గట్టిగా పట్టుకోవాలి. ఇద్దరూ ఈ పనిని సంతోషంగా చెయ్యాలి. కంట్లో ఒక్క కన్నీటి బొట్టు కూడా కింద రాలకూడదు. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు బాధపడితే ఆ పాపం నాకే చుట్టుకుంటుంది కదా. ఈ విధంగా వండిన మాంసాన్ని మాత్రమే నేను తింటాను అని అంటాడు. ఆ మాటలకు చిరుతొండ నాయనార్ ఇలా అంటాడు, స్వామి, అదేమంత కష్టమైన పని కాదు. మీరు మా ఇంట్లో భోజనం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను వెళ్లి వంట చేస్తాను అని చెప్పి వేగంగా ఇంటికి తిరిగి వచ్చాడు చిరుతొండ నాయనార్. భర్త రాక కోసం ఎదురు చూస్తున్న నాయనార్ భార్య గుమ్మం ముందు ఎదురు చూస్తూ నిలబడి ఉంది. భర్తను చూడగానే ఎంతో సంతోషించింది. వెంటనే భర్త భార్యతో ఇలా పలుకుతాడు, శివయోగి మన ఇంట్లో భోజనం చేయటానికి సమ్మతించారు. ఒక చిన్న పిల్లవాడిని చంపి ఆ మాంసాన్ని వండి అతనికి వడ్డించాలి. అతను 5 సంవత్సరాల లోపు బాలుడై ఉండాలి అని జరిగినదంతా చెప్తాడు భార్యకి. ఇక భార్య భర్త మాటలకు సమ్మతించి ఆలస్యం చేయకుండా గురుకులానికి వెళ్లిన తన కుమారుణ్ణి పిలుచుకురండి అని కోరింది. భార్య మాటలకు సంతోషించి నాయనార్ గురుకులానికి వెళ్లి కుమారుణ్ణి ప్రేమతో భుజాల మీద ఎక్కించుకొని ఇంటికి చేరుకున్నాడు. ఇక తల్లిదండ్రులు ప్రేమతో చివరిగా కుమారుడికి స్నానం చేయించి తలదువ్వి కొత్త బట్టలు తొడిగి చక్కగా అలంకరణ చేశారు. శివభక్తుడికి మాంసం వండాలని చెప్పి తల్లి కుమారుడైన సిర్యాల దేవుని కాళ్లను చేతులను తన 2 చేతులతో గట్టిగా పట్టుకోక చిరుతొండ నాయనార్ కత్తితో దేహాన్ని ఖండించడం ప్రారంభించాడు. తల్లిదండ్రులు సంతోషంతో చేస్తున్న ఈ పనులను చూసి కుమారుడైన సిర్యాల దేవుడు కూడా సంతోషంగా చిరునవ్వులు చిందించాడు. ఇక చిరుతొండ నాయనార్ తల మాంసం వంటకు పనికిరాదని భావించి దాన్ని భద్రపరచమని చెప్పి మిగిలిన శరీర భాగాలను వేరువేరుగా వంటలు వండి ఆహారాన్ని సిద్ధం చేశారు. ఇక చిరుతొండ నాయనార్ సంతోషంగా భైరవ యోగి ఉన్న చోటుకి వెళ్లి నమస్కారం చేసి, స్వామి,
మీరు కోరినట్లుగానే ఆహారాన్ని సిద్ధం చేశాము, భోజనానికి దయచేయండి అంటూ అతన్ని భోజనానికి ఆహ్వానించారు. విశాలమైన అరటి ఆకును శివయోగి ముందు పరిచి వండిన వంటకాలన్నింటినీ వరుసగా వడ్డించారు. వాటిని చూసిన శివయోగి ఇలా పలికాడు: నేను చెప్పిన విధంగా శరీరంలోని అన్ని భాగాలను వండారా అని ప్రశ్నించారు. ఆ మాటలకు భార్యాభర్తలిద్దరూ ఇలా జవాబిస్తారు: తలమాంసాన్ని మీరు తినరని భావించి దాన్ని మాత్రం వండకుండా వదిలేశాము అని చెప్పారు. దానికి శివయోగి, అయ్యో ఎంత పని చేశారు, నేను ఇష్టంగా తినేదే తలమాంసం అని అనగానే ఆ దంపతులు ఎంతో బాధపడి తలను రోట్లో వేసి దంచి మాంసంగా వండి వడ్డించారు. అప్పుడు భైరవయోగి మరొక నిబంధన పెట్టారు. అది ఏంటి అంటే, నాకు ఒంటరిగా కూర్చొని తినే అలవాటు లేదు, మీకు కొడుకు ఉంటే అతన్ని పిలవండి, నాతో కలిసి భోజనం చేస్తాడు అని ఆజ్ఞాపించాడు. అతను ఎక్కడా లేడని చిరుతొండ నాయనార్ చెప్పగా యోగి ఇలా అంటాడు: లేదు, నీ కొడుకు ఇక్కడికి వస్తేనే నేను భోజనం చేస్తాను, కాబట్టి నీ కుమారుణ్ణి గట్టిగా పిలవమని చెప్తాడు. ఆ విధంగా దంపతులు శివయోగి చెప్పినట్లుగా గట్టిగా సిరియాల దేవుణ్ణి పిలవగానే సిరియాల దేవుడు గురుకుల ఆశ్రమం నుండి వస్తున్నట్లుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇక తల్లి తన కొడుకు రావడం వల్ల అతన్ని ఆలింగనం చేసుకొని భర్త చేతులకు అందించింది. కొడుకు రావడం వల్ల ఇక శివభక్తుడు ఆహారాన్ని స్వీకరించాడు. వెంటనే భైరవ రూపంలో ఉన్న పరమేశ్వరుడు అదృశ్యమయ్యాడు. వెంటనే శివపార్వతులిద్దరూ అక్కడ ప్రత్యక్షమై వారి భక్తికి మెచ్చి ఆ ముగ్గురికి శివ సాన్నిధ్యాన్ని కలిగించారు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఈ రోజు విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. అలాగే జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఓం నమః శివాయ.